ప్రభు చెప్పాడు. కాబట్టి రాత్రి కాలంలో దేవుని వాక్యం ఏమని, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడలా, సర్వశక్తుడకు దేవుని బతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఈ రాత్రి ఒన్నూరు గారి యొక్క నివాస స్థలమును దేవుడు వర్ధిల్ల చేయును గాక. స్థలము వర్ధిల్ల చేయడం అంటే అతనికి అనుగ్రహించబడిన సమస్తము, అంటే ఉండే ఇల్లు కావచ్చు, కష్టం కావచ్చు, లేక దొడ్డి కావచ్చు, లేక పొలం కావచ్చు, ఆ స్థలాల్లో ఉండేటువంటి పశువులు కావచ్చు, పిల్లలు కావచ్చు, తనకు కలిగినది అంటే తనకు స్వంతమైనటువంటిది ఏదైతే ఉందో అది అంతటికి కూడా దేవుడు ఏం చేస్తాడంట, నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఎప్పుడు ఒక వ్యక్తిని దేవుడు వర్ధిల్ల చేస్తాడంటే, ఏ వ్యక్తి అయితే దేవుని జాగ్రత్తగా వెతికి అనుకొని ఆయనను బ్రతిమాలుకోలేని మాట. ఎందుకు బ్రతిమాలుకోవాలి అంటే, మనలో ఉన్నటువంటి పాపాలు, మనలో ఉన్నటువంటి దోషాలు పోవాలంటే ఏం చేయాలంటే ఆయన్ని బ్రతిమాలుకోవాలి. ఇప్పుడు ఒక పోలీసు వచ్చాడండి మన ఇంటికి, మనం దొంగతనం చేశామని మన మీద నేరం రుజువైంది. మన ఇంటికి వచ్చాడు, అబ్బాయి నేను తీసుకెళ్తున్నారు, అబ్బాయి స్టేషన్కి వెళ్ళాలి, దొంగతనం చేశాడు. ఈ దొంగతనం చేసిన వ్యక్తిని తీసుకెళ్ళిన తర్వాత ఈ దొంగతనం చేసిన వ్యక్తి, అయ్యా నేను సరే తెలియక చేశాను, తెలిసే చేశాను, కానీ ఎప్పుడు కూడా నేను చేయను, దయచేసి ఒకసారి నన్ను వదిలిపెట్టండి అయ్యా అని చెప్పేసి పోలీసులు ఏం చేస్తారండి, వదిలిపెడతారా? ఒకసారి వదిలిపెడతారు, చూద్దాం వస్తాయి కదా, అరే బాయ్ వస్తాయి కాబట్టి వదిలేస్తున్నారు, ఈసారి మాత్రం చెప్తే మాత్రం, అవునా? ఇతను ఇంకా ఆ దొంగతనాలు మానుకొని జాగ్రత్తగా ఉన్నాడు అనుకోండి, పోలీసులు వాడు చూడిపోరు, అవునా? ఒకవేళ మళ్ళా రెండోసారి దొంగతనం చేత పట్టబడ్డాడు అనుకోండి, ఏం చేస్తాడు? పట్టుకెళ్ళి, అరే మొన్న నీకు చెప్పా కదా, మళ్ళీ నువ్వు దొంగతనం చేసినావు అని చెప్పేసి 4 దెబ్బలు కొట్టి 4 రోజులు ఉంచుతాడు. ఇంకప్పుడు మళ్ళీ అయ్యా నేను చేయనయ్యా, బుద్ధి వచ్చింది చేయనయ్యా అని చెప్పేసి అంటే, సరే ఇదే లాస్ట్ ఫైనల్, ఈసారి కానీ మళ్ళీ జిగినాం అంటే మాత్రం నీకు బెయిల్ పడి అని చెప్పేసి పంపిస్తాను. జాగ్రత్త పడ్డా మంచిదే, జాగ్రత్త పడిపోతే ఏమైంది? సో అలాగా దేవుని దగ్గర మనం కూడా ఏం చేయాలంటే, మనం తెలుసో తెలియకో, ప్రతి ఒక్కరు కూడా తప్పు చేసిన వాళ్ళే, తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. మనకు తెలిసి కానీ తెలియక కానీ తప్పు చేసినప్పుడు ప్రభు దగ్గర మన తప్పులన్నీ, మన పాపములన్నీ, మన యొక్క అవిధేయతలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడితే దేవుడు కనికరము కలిగిన దేవుడు కనుక క్షమిస్తాడు. ఇక నువ్వు పాపం చేయొద్దంట, ఇక నువ్వు తప్పులు చేయొద్దంట. ఇక జాగ్రత్తగా బ్రతికావా, అసలు ఇంక నీ అంత అదృష్టవంతుడు ఇంకొకరు లేదు. ఎందుకంటే నీవెంత నీతిగా ఉంటావో, ఎంత పవిత్రంగా ఉంటావో, ఆ నీ నీతిని, నీ పవిత్రతను దేవుడు జ్ఞాపకం చేసుకొని నీ నీతికి తగినట్టుగా నీకేం చేస్తాడంట, వర్ధిల్లేటట్టుగా చేస్తాడు. ఒకవేళ నీతి తప్పామనుకోమండి, పోలీసుడు కోటింగ్ పడినట్టు మళ్ళీ కోటింగ్ పడింది, కోటింగ్ పడది క్షమాపణ. కానీ ఇలా అనేక మార్లు కోటింగ్ పడితే ఏమైంది? ఒళ్ళు గుల్ల అయిపోయింది. అలా ఒళ్ళు గుల్ల కాకముందే మనము మన హృదయాలను పరిశుద్ధం చేసుకోవాలి, నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా. అయ్యా ఈ రోజు నుంచి నా యొక్క హృదయంలో నుంచి చెడు క్రియలను కూడా తీసివేసుకున్నాను, చెడు ఆలోచనలు తీసివేసుకున్నాను, చెడు నడవడిని తీసివేసుకున్నాను. ఈ రోజు నుంచి ఒక మంచి జీవితాన్ని జీవించాలని ఇష్టపడుతున్నాను. ఎవరైతే యథార్థ హృదయంతో ప్రభు దగ్గర బట్టి మలుపుకుంటారో ఈ రాత్రి దేవుడు వాటిని వర్ధిల్ల చేయను గాక. అలాంటి వారిని ఏమన్నాడు? అప్పుడు ఎప్పుడైతే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడో, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను ముందుకు నీవు మహాభివృద్ధి పొందుదువుగాక. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మనం అందరం, ముఖ్యంగా ఒన్నూరు గారి యొక్క కుటుంబము ప్రభు